కాదు. నా కూతురు జీవితాన్ని ఈ సూర్య నాశనం చేసిందనే కోపం. నీ కూతురు జీవితాన్ని నా కోడలు నాశనం చేయలేదమ్మా. అత్యాశకు పోయి నీ కూతుర్ని నువ్వే ఎరగా వేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. నా కోడలు తెలివిగా వాణ్ణి ఉచ్చులోంచి తప్పించి చివరికి నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడ్డావు. నీ కూతురికి పెళ్ళయింది. ఈ రోజుతో మాకు నీ పీడ వదిలిపోయింది. చూడు, ఇక నుంచి మీ దారి మీది, మా దారి మాది. వస్తాం కుమారి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ చైతు అంటే ఎవరు? నేనేనండి. ఏంటో చెప్పండి. పద స్టేషన్కి. నేనేం చేశానండి? నువ్వు స్టేషన్కి వస్తే అన్నీ తెలుస్తాయి. రా. వదలండి సార్, నేనేం చేశాను? ఏ రావయ్యా. అదిగా సార్, ఏం చేశానో చెప్పండి సార్. స్టేషన్ లో మాట్లాడుతూ కానీ పదండి. అదిగా సార్, ఏమండి, ఏమండి? చెప్పాలి కదా. ఆగండి. ఆయన ఏం నేరం చేశారని అరెస్ట్ చేస్తున్నారు? ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం. అసలు మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదండి. నటకుమారి అనే అమ్మాయి తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉండేది. ఆ అమ్మాయి చెరువులో పడి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ అమ్మాయి చావుకు కారణం ఈ చైతు అని వాళ్ళమ్మ కంప్లైంట్ ఇచ్చింది. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. మా తమ్ముడు అలాంటి వాడు కాదండి. ఆయన అలాంటి వారు కాదండి. ఇతను నిజంగా అలాంటి వాడు కాకపోతే ఎంక్వైరీ తర్వాత బయటకు వస్తాడు, లేకుంటే జైలుకి వెళ్తాడు. నడు. ఎస్ఐ గారు, సార్ ఆగండి సార్. ప్లీజ్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. నువ్వు రావయ్యా ప్లీజ్. ఎస్ఐ గారు ఆగండి సార్. నాన్నకేం కాదు, మీరేం కంగారు పడకండి. మేము ఇప్పుడే వస్తాం. మావయ్య కారు తీయండి. మిమ్మల్ని ఒకసారి చూస్తే నన్నేమైనా ఒకసారి చూసుకుంటారేమోనని. ఏంటి, మనం మాట్లాడుకున్న దాని ప్రకారం నువ్వు అడిగిన 50,000 ఇచ్చేశాను. మళ్ళీ ఏంట్రా? ఇచ్చారనుకోండి, కాకపోతే ఆ అనాథ శవాన్ని అడ్డం పెట్టుకొని మీరేదో పెద్ద ప్లానే వేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మీరు చెప్పిన పర్సనాలిటీ ఉండాలి, పైగా శవం కడుపుతో ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న శవాన్ని 50,000కే పట్టుకుపోవడం పాపమండి. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదండి, బెగ్గింగ్ చేసుకుంటున్నానండి. మీరు మరో 50,000 నా చేతిలో పెడితే ఆ శవానికి నాకు ఉన్న రుణం తీరిపోతుందండి. ఏంటి, నేనెవరో తెలుసుగా, పోలీసోండి. కానీ నేను యాదవనండి. నేను యాదవ పని చేశానని నన్ను బొక్కలోకి దోస్తే నేను కూర్చోగలనండి. మరి నాతో పాటు మీరు కూర్చోగలరండి? అదేనండి మన ఇద్దరికి డిఫరెన్స్. సరే, మనం అనుకున్న పని అయిపోగానే ఇస్తాను. అమ్మమ్మమ్మ, పుట్టుక దగ్గర చావు దగ్గర బాకీలు ఉండకూడదండి. ఇచ్చేయండి, ఇచ్చేయండి. రై, ఇప్పటికిప్పుడు 50,000 అంటే నా దగ్గర లేవురా. ఎంతున్నాయి? ఇవొక 20,000. థ్యాంక్స్ అండి. ఇవి నేను పట్టుకెళ్తాను. బ్యాలెన్స్ 30 సాయంత్రం కల్లా ఇంటికి పంపించేయండి. లేదంటే నేను ఎంటర్ అయిపోతాను. ముఖం అంతా చేపలు తినేశాయి.
ఎస్ఐ గారు చేతిలో ఏదో కాగితం ఉన్నట్టుందండి. సూసైడ్ నోట్లా ఉంది. సూసైడ్ నోటా? ఆ లెటర్లో అసలు ఏం రాసింది? ఏం రాసిందో చదవండి. అమ్మా, నేను చేతుని ప్రేమించాను, కానీ అతను చాలా మోసగాడు. అది నేను తెలుసుకోలేకపోయాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. నా భార్య ఎటూ లేదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆ మాట నమ్మి నా సర్వస్వాన్ని అతనికి అర్పించాను. నేను తల్లినయ్యానని తెలిసి ఆ విషయం అతనికి చెప్తే, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అని చాలా నీచంగా మాట్లాడాడు. నా కూతురు, నా కూతురా. ఆ చేతుకి శిక్ష పడినప్పుడే నీ కూతురు ఆత్మకి శాంతి. సెలవు. అమ్మో, నా కూతురు. ఎంత పని చేసావే తల్లో. ఇది ఇవ్వమ్మా. ఇవ్వు. ఈ రైటింగ్ చనిపోయిన అమ్మాయిదో కాదో గుర్తుపట్టగలరా? రైటింగ్ ఆమెది. ఇంకేంటి, ఆ తల్లి బాధ నిజం, ఆ పిల్ల రాసిన లెటరు నిజం. ఏరా, డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావా? ఇప్పటి వరకు ఎంతమంది జీవితాలు నాశనం చేసావు చెప్పురా. ఇంకా మాటలేంటండి? ఆ పిల్ల చావుకి కారణమయ్యాడు కాబట్టి వీడికి చావే సమాధానం. కొట్టండి. కొట్టండి. ఆగండి ఆగండి ఆగండి. కానిస్టేబుల్స్, ఇతన్ని జీప్ ఎక్కించండి. ఎస్ఐ గారు, మొహం ఎవరితో తెలియకుండా చేపలు తినేశాయి. అలాంటప్పుడు ఆ శవం నటకుమార్ది అని మీరు ఎలా నిర్ధారించగలరు? అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. అది కాదండి. మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. అలాగే సార్. పదండి మీరు. ఎస్ఐ గారు, పదండి. ఆగండి సార్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఏమండి? మీ మాట ఎస్ఐ గారు, మా తమ్ముడికి ఏమీ తెలీదు. ఎస్ఐ గారు, మా మాట ఎస్ఐ గారు. వినండి. కానిస్టేబుల్, ఎస్ఐ బండిది. గారు, తమ్ముడు, నా మాట నాన్న, వినండి. అక్క, చైతు, సూర్య, చైతు. సూర్య. బాధపడకత్త, నటుకుమారిని తేలేకపోవచ్చు గాని నటుకుమారి ఆఖరి కోరిక తీరేలా నా ఆఖరి శ్వాస వరకు పోరాడతాను. నీ కూతురు చావుకి కారణమైన వాణ్ణి ఉరికంబం ఎక్కించి తీరుతా. మావి గారు, పెద్దవారయ్యుండి మీరే ఇలా అయిపోతే ఎలా మావయ్య? ఏం చేయమంటావమ్మా? ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి. ఊపిరి తీసుకోకుండా
ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా? ఆయనకి ఏం కాదు మావయ్య గారు. ఆయన నిర్దోషి అని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ చట్టానికి కూడా తెలియాలి కదమ్మా. తెలిసేలా చేద్దాం మావయ్య, నేనున్నాను కదా. సూర్య చూసుకుంటానని చెప్తుంది కదా నాన్న, నువ్వేం బాధపడకు. నోర్మోయ్, ఈ దరిద్రం అంతా మీ వల్లే వచ్చింది. ఆ దిక్మూలాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదో బుద్ధి గడ్డి తిని వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలియక ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాను నాన్న, మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మీ స్వార్థం కోసం మీరు చేశారు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు. వాడిని బెయిల్ మీదైనా విడిపించి తీసుకొద్దామనుకుంటే నటకుమారి ఆత్మహత్య చేసుకోవడానికి నేనే కారణమని వాడు కాగితం కూడా రాసిచ్చాడమ్మా. ఆ రంగనాయకి బాబ్జీలు కలిసి ఈయన్ని భయపెట్టి ఈ పని చేయించుంటారు మావయ్య. వాళ్ళు భయపెడితే మాత్రం వీడెందుకు భయపడతాడు? స్టేషన్లో పోలీసుల మధ్య ఉన్నవాడు దేని గురించి భయపడుంటాడు? మా గురించే అయ్యుంటుంది. మీ గురించా? అవునమ్మా, ఇప్పుడు మాట్లాడుకుంటుంటే మాకు అర్థమవుతుంది. ఏంటమ్మా మీరంటుంది? నిజం తాతయ్య గారు, ఇందాక కత్తులు పిల్లల పీకల మీద ఉన్నాయి. నాన్నగారండి, వీళ్ళెవరో మమ్మల్ని చంపేస్తానంటున్నారండి. వాళ్ళని ఏం చేయొద్దు. మీరు చెప్పినట్టే నేను సంతకం పెడతాను. అది తాతయ్య గారు జరిగింది. అమ్మ దుర్మార్గులారా, అయితే వీళ్ళని చంపుతానని బెదిరించి నా కొడుకుతో ఈ హత్య చేశారని ఒప్పించారన్నమాట. ఇక ఎక్కడికి వెళితే మనకి న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే వాడిని బయటికి తీసుకురాగలం? నిజంగా నటకుమారి చనిపోయుంటే పిల్లల్నడ్డు పెట్టుకుని ఆయనతో సంతకం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నటకుమారి చనిపోలేదా? మన కోసం కదిలొచ్చారా ఆంటీ? మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు, మీరు ఊరుకోండి ఆంటీ. అమ్మా, నీకేం భయం లేదు. నీ కష్టమేంటో చెప్పు, మేం ఏ విధంగా సహాయపడగలమో చెప్పమ్మా. పాపం కూతురు చనిపోయినప్పటి నుండి ఏడవటం తప్ప మాట్లాడటం మానేసిందండి మా అత్తయ్య. నటకుమారి అనే అమ్మాయి కడుపుతో ఉండి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుందనే న్యూస్ మీరు విన్నారుగా? విన్నాం, టీవీలో కూడా వచ్చింది కదా. బిజినెస్ మ్యాగ్నెట్ ధనుంజయరావు గారి అబ్బాయే ఆ చావుకి కారణం అంట కదా. అంట కాదమ్మా, అదే నిజం. అమాయకురాలి చేసి మాయ మాటలు చెప్పి నా బిడ్డని బలి తీసుకున్నాడు ఆ దుర్మార్గుడు. మీరొచ్చారన్న ధైర్యంతో పాపం ఫస్ట్ టైం మాట్లాడుతుంది మా అత్తయ్య. అయినా అతన్ని అరెస్ట్ చేశారు కదా, ఇంకేంటి? ఆ చైతన్యని అరెస్ట్ చేసిన వాళ్ళకున్న ధనబలంతో అతన్ని బెయిల్పై బయటికి తీసుకురావాలని చూస్తున్నారండి. అవునమ్మా, డబ్బు ఒక పక్క అయితే తన మొదటి భార్య సూర్యకాంతం గతంలో డిఎస్పీ. ఆ పరిచయాల్ని పలుకుబడిని కూడా అడ్డుగా పెట్టి ఈ కేసుని మాఫీ చెయ్యాలని చూస్తున్నారు. అదే గనక జరిగితే నా బిడ్డ ఆత్మ శాంతించదు. అప్పుడు నేను బ్రతికుంటే ఏం ప్రయోజనం? మీరే ఎలా అయినా మా అత్తకి సపోర్ట్ చేసి ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన ఆ నిందితుడికి శిక్ష పడేలా చేయాలి. లేదంటే చట్టాల మీద మెల్లమెల్లగా ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నట్టు మీ మహిళా మండలి మీద కూడా నమ్మకాన్ని కోల్పోతారు. లేదు, అలా ఎప్పటికీ జరగదు. మహిళా మండలి అంటే ఆడదానికి బాసట, ఆడదాని చేతిలో ఆయుధం, అది ఒక రక్షణ కవచం. నిందితుణ్ణి శిక్షించే వరకు మీరు నిద్రపోయినా మా మహిళా మండలి సభ్యులు నిద్రపోరు. అవును, ఇంతకీ అమ్మాయి పేరేమన్నారు? నటకుమారి.
అమ్మో సారీ, నేను మాట్లాడకూడదు కదా. కార్లోంచి మాటలు వినబడుతున్నాయి. లోపల ఎవరున్నారు? ఈవిడ కూతురే. అదేంటి, వీళ్ళ అమ్మాయి చనిపోయిందన్నారు కదా? చనిపోయినా తనకి న్యాయం జరిగే వరకు పరలోకాలకి వెళ్ళనని ఏడుస్తూ తన ఆత్మ పాప మా అత్తయ్య చుట్టూనే తిరుగుతుందండి. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని కడుపు రగిలిపోయి ధర్నా చేస్తున్నామయ్యా. నటకుమారిని మోసం చేసి ఆ పిల్ల చావుకు కారకుడైన ఆ చైతుని శిక్షించేంత వరకు మా పోరాటం ఆగదు. ఆల్రెడీ పోలీసులు చైతన్యని అరెస్ట్ చేశారు కదా? చేశారు. కొత్త పెళ్లి కొడుకులా లోపల కూర్చోబెట్టారు. వాడు బాగా బలిసినవాడు. లంచాలిచ్చి బెయిల్ తీసుకుని వెళ్లిపోకూడదనే మేమంతా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇలాంటి వాడిని చట్టాలు కోర్టుల చుట్టూ తిప్పడం కాదు, నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలి. అవును, వాణ్ణి మాకు అప్పగిస్తే ఆ పని మేమే చేస్తాం. అప్పుడే చనిపోయిన నటకుమారికి ఆత్మశాంతి. అదే తనకు అసలైన నివాళి. థ్యాంక్ యూ. మీరు చూస్తూనే ఉండండి. ఈ కేసు ఇంకా ఎటు మలుపు తిరగబోతుందో తెలుసుకోవాలంటే చైతుకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా ఉండడం కోసమే ఇదంతా వాళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. చూస్తుంటే అలాగే ఉంది లాయర్ గారు. మావయ్య, మనం వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. సూర్య, ఏంటిది? ఇలా చేయడం చట్టరీత్యా నేరం. పోలీస్ కస్టడీలో ఉన్న మనిషి మీద ఇలా దాడి చేయించాలని చూడటం నేరం కదా. అలా నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా? వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చు, మీరంతా బొమ్మలాట చూద్దాం అనుకోవచ్చు. కానీ నేను చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తప్ప. ఏంటమ్మా బెదిరిస్తున్నావా? మీ ఆయన తప్పు చేశాడు, తనకి శిక్ష పడాలి. దానికి కోర్టులున్నాయి. నిజమేంటో అక్కడే తేలుతుంది. ఆయన దోషం నిర్దోషం అక్కడే తేలుస్తారు. మీరంతా ఎవరు ఆయన దోషి అని నిర్ధారించడానికి? నా గురించి నీకు తెలీదు. చూడు, రెచ్చిపోతే నేను నీకంటే మొండిదాన్ని. నిజాలు తెలుసుకోకుండా ఆయన మీద దాడి చేయాలని చూస్తే నిన్ను చంపి నేను లొంగిపోతాను. అక్కడున్న వాళ్ళందరినీ పంపించేస్తావా, లేక నిన్ను కాల్చి చంపమంటావా? చెప్పు. పంపిస్తావా, చంపేయమంటావా? నేను రెడీ. వద్దు వద్దు వద్దు. వస్తే లక్ష్మి, మన వాళ్ళందరినీ పంపించేసి రాపో. అలాగే. అందరినీ పంపించేశాను. ఎస్సీ గారు, ఇప్పుడు తీసుకెళ్దామా? రంగనాయకి, నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటానంటే నువ్వేం చెప్పినా చేస్తాం. మీరాగండి. మీ యావదాస్తిని నా పేరున రాసివ్వండి, అప్పుడు నేను కేసు విత్డ్రా చేసుకుంటా. అనుకున్నాను నువ్వు ఇదే మాట అంటావని. కానీ నువ్వనుకున్నది జరగదు రంగనాయకి. జరుగుతుందమ్మా. మావయ్య గారు. అవునమ్మా, నా బిడ్డ ప్రాణాల కంటే ఈ ఎదవాస్తే నాకేం ఎక్కువ కాదు. అలాగే రాసిచ్చేస్తాను. ఏంటి మీరనేది? మీరు దాన్ని నమ్ముతున్నారా?
ఆస్తి సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు తను చెప్పినట్టు చేస్తే ఆయన నిజంగా దోషి అని మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది మావయ్య. అవును ధనంజయరావు గారు. నా మనవరాలకి పాఠాలు చెప్తామంటూ ఇంట్లోకి చేరిన తర్వాత వీళ్ళు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు యువర్ ఆనర్. మేము ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ వేయకూడదు. మీరు మాటిస్తే నేను లోపలికి వెళ్తాను. మీరేం చేసినా నేను అడ్డుపడ్ను. మీరు ఎలా చెప్తే అలానే వింటాను. మీకు మాటిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళక సూర్య. నేను విడిచి నేను బతకలేను. సూర్య ప్లీజ్. ఈ టైంలో నా రూమ్లోకి వచ్చారేంటి? ఓ, ఈ టైంలో నేను ఒక్కదాన్నే రాకుండా మా అమ్మ కూడా వచ్చిందేంటా అని ఫీల్ అవుతున్నారా? చూడండి అల్లుడు గారు, నా మాట వినండి. వాళ్ళకిష్టం లేకపోయినా సంగీత్ ఫంక్షన్ చేస్తానని నేను ఫిక్స్ అయిపోయాను. మా నాన్న మాట నేను కాదనలేను. ఆహా, ఎందుకు నాతో బ్లాక్ మెయిల్ చేయించుకుంటున్నారు? ఆల్రెడీ మీరు మా అమ్మాయితో ఉన్న వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాని మరణ వాంగ్మూలం కూడా రికార్డ్ చేసేసాను. నేను గాని చచ్చానంటే మీరు ఖచ్చితంగా జైలుకు వెళ్తారు. కేసు వాదోపవాదాలు విన్న తర్వాత పీపీ గారు ప్రవేశపెట్టిన ఆధారాలను పరిగణలోకి తీసుకుంటూ ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా జడ్జి గారు? ఎస్. ఏంటి ఇది మాట్లాడతానంటోంది? ఎస్, చెప్పమ్మా. జడ్జి గారు, నా పేరు సూర్యకాంతం. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. బోన్లో ముద్దయ్యగా నిలబడిన ఆ వ్యక్తి నా భర్త. ఈ హత్యకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఏమ్మా, ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇదే చెప్పారు. ఇప్పుడు నువ్వొచ్చి అదే మాట చెప్తున్నావు. అవును, అదే నిజం కాబట్టి అందరూ అదే చెప్తున్నారు.
నిజమని నువ్వంటున్నావు, కానీ నీ భర్త నటకుమారి చావుకి కారణమని వాళ్ళు అంటున్నారు. ఆధారాలు కూడా వాళ్ళు సమర్పించారు కదా. అలా నీ భర్తకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా? ఉంటే చూపించు. ఏమ్మా, మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆధారం ఉంది సార్. జడ్జి గారు, వీళ్ళంతా చెప్తున్న దాని ప్రకారం మా ఆయన మోసం చేయడం వల్ల మనస్తాపానికి గురై తన చావుకి నా భర్తే కారణమని సూసైడ్ లెటర్ రాసి అది చేత్తో పట్టుకొని చెరువులోకి దూకింది అని అంటున్నారు. అంతే కదా లాయర్ గారు? ముమ్మాటికి. అయితే లెటర్ చేత్తో పట్టుకొని నటకుమారి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటే తనతో పాటు ఆ లెటర్ కూడా నీటిలో మునిగుండాలి కదా? మునిగింది కదా, అందుకే శవం ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు లెటర్ శవం చేతిలోనే ఉంది. ఈ విషయం పోలీసు వాళ్ళు ధృవపరిచారు. అంత బలంగా ధృవపరిచిన పోలీస్ వారికి లెటర్ నీటిలో నానితే తడిచిపోయి ఉంటుంది కదా అని ఆలోచన కూడా రాలేదా? అంతే కదా యువరానా? లెటర్ శవంతో పాటు నీటిలో నానితే చిరిగిపోయి ముక్కలు ముక్కలైపోతుంది కదా. ఒకవేళ చిరక్కపోయినా అక్షరాలన్నీ అలికేసినట్టు అయిపోతాయి కదా. కానీ ఆ లెటర్ అలా లేదు. మీరు పరిశీలించండి సార్. అవును, అంతసేపు లెటర్ బాడీతో పాటు నీటిలో నానితే చెక్కు చెదరకుండా అక్షరాలు కూడా చెరిగిపోకుండా ఫ్రెష్ గా అప్పుడే లెటర్ రాసి శవం చేతిలో పెట్టినట్టుగా ఉంది. ఇది నమ్మశక్యం కానిది అంటారు. చెప్పండి ఎవరన్నా. పైగా శవం మొహం అసలు ఆనవాళ్ళు కూడా తెలియకుండా ఉంది. శవం నటకుమారిదే అనడానికి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి, అవి సబ్మిట్ చేశాం. లెటర్ మాటేంటి సార్? ఈ కేసులో మా ఆయన్ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి మీ ఇద్దరిని బురికంబం ఎక్కించకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు. అయితే పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు. అమ్మా సూర్య, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందమ్మా. అవును సూర్య, వాళ్ళన్నట్టు తమ్ముణ్ణి బయటికి తీసుకురావడానికి మన దగ్గరున్న ఆధారం అంత బలమైంది కాదేమో అనిపిస్తుంది. నేనిప్పుడు రేస్ చేసిన పాయింట్తో ఆయన్ని బయటికి తీసుకురాలేను అని నాకు తెలుసు మావయ్య. నా దగ్గరే ఇంకా బలమైన సాక్ష్యాలున్నాయి. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య,
మేడం, మనకిక్కడ ఆధారాలు దొరుకుతాయంటారా? అవకాశం ఉంది పులి. ఎందుకంటే ఆ రంగనాయకి ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. ఎంత గొప్ప కిల్లర్ అయినా ఏదో ఒక చిన్న సాక్ష్యాన్ని వదిలి వెళ్ళిపోతారు. అదే పోలీసులకు ఆధారమై నేరస్తుల్ని పట్టిస్తుంది. మీరు చెప్పింది కరెక్టే మేడం. రంగనాయక్ అంత తెలివైంది కాదు, కానీ పక్కన దేశముదురైన ఆ బాబ్జీగాడు ఉన్నాడు కదా, వాడు సాక్ష్యాల్ని ఉండనిస్తాడంటారా? అది నిజమే, కానీ అలా అని ఊరుకోలేం కదా. మన ప్రయత్నం మనం చేద్దాం. పద. ఏంటి తులసి, ఇవాళ కూడా నైట్ డ్యూటీనా? అవును నవీన్, నైట్ డ్యూటీలు చేసే నర్సులు రాకపోవడం వల్ల డాక్టర్ గారు డైలీ నైట్ డ్యూటీలు వేస్తున్నారు. నిన్న నైట్ డ్యూటీ, ఇవాళ నైట్ డ్యూటీ, అందుకే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. యాదవ డ్యూటీని యాదవ డ్యూటీని తాగి పడుకుందామంటే టైమే ఉండదు. శవాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయిగా. ఒకటి, 2, 3, 4, 5, 6. అదేంటి మన ఆయన డవర్లో ఉన్నాయి 4 కదా? మన పర్మిషన్ లేకుండా ఈ 2 శవాలు ఎలా వచ్చాయి చూద్దాం. హలో, ఏంట్రా? 1,00,000. ఇది అడ్వాన్స్ మాత్రమే. వీడు శవం కావాలంటున్నాడు. చీకట్లో ఎవరో మనిషి ఉంది. వీళ్ళు మీడియా వాళ్ళ, లేక నా మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్లా? తీసుకో. ఇదిగో చూడు బాబు, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను అలాంటి పనులు ఏం చేయను. అది కాదయ్యా. చూడు, నువ్వు వెళ్ళకపోతే మా వాళ్ళని పిలుస్తాను. వాళ్ళ వరకు ఎందుకులే, వెళ్ళిపోతాను. మనం మళ్ళీ కలుద్దాం. ఈ డబ్బులు నీకు ఇద్దాం అనుకున్నాను, నువ్వేమో లక్షలను కాదంటున్నావు. నీ టైం బ్యాడ్. మరి ఆధారాలు జడ్జి గారు ముందు పెట్టుంటే చైతు విడుదలయ్యి ఉండేవాడు కదమ్మా. లేదు మావయ్య, ఫస్ట్ హియరింగ్ లోనే ఎవిడెన్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ రంగనాయకి బాబ్జీ గాడు వాళ్ళ క్రిమినల్ బ్రెయిన్ తో ఏదో ఒక మెలిక పెట్టే అవకాశం ఉంది. అందుకే వాళ్ళని డైవర్ట్ చేయడానికి నేను ఆధారాలని బయట పెట్టలేదు. ఇప్పుడు మనం ఇంకా సాక్ష్యాలను సంపాదించడానికి టైం కూడా దొరికింది. నెక్స్ట్ హియరింగ్ లోనే అన్ని ఆధారాలను బయటపెట్టి ఆయన్ని బయటకు తీసుకొస్తాను మావయ్య. నువ్వే నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుందమ్మా. నువ్వు చైతుని ఎలాగైనా బయటకు తీసుకొస్తావని నాకు పూర్తి నమ్మకం ఉందమ్మా. మావయ్య, ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, మీరింటికి వెళ్ళండి. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు సూర్య? ఈ కేసు విషయంలో కొంతమందిని కలవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. మీరు వెళ్ళండి. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. అలాగే మావయ్య. పదండి.
ఏంటి ఆలస్యం? త్వరగా పెట్టి సంతకం. ఆగండి. ఎవరమ్మా నువ్వు? గుండమ్మ. జూలో నుంచి తప్పిపోయిన గొన్న ఏనుగులా ఉన్నావు. ఎక్కడికెందుకు వచ్చావు? ఏయ్, నువ్వు టంగ్ స్లిప్ అయితే నేను చెయ్యి స్లిప్ అవుతాను. ఒక్కటే గుద్దు, రెండో గుద్దుకి బతికుండవు. చూస్తారేంటి? అన్నా. వెళ్ళండి, దాని సంగతి చూడండి. సరే అన్నా. వెళ్ళండి. ఎవర్రా మీరు? రౌడీలం. ఓ, అయితే తన్నాల్సిందే.